వేకువనే అనగా ఉదయమే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితులు దీవించువా అని దీవెన వారికి శాపంగా ఎంచబడును. సామెత 20 Proverbs 27:14. Early morning if you rise up and go to your friend and say God bless you అని చెప్పంటే that will turn as a curse అన్నాడు. అలా ఫ్రెండ్ని జ్ఞాపం చేసుకొని దీవించడం తప్పే. ఉదయమే లేవగానే అది గనక కరెక్ట్ అని ఉంటే అందరు ఏం చేస్తారు తెలుసా? ఉదయం లేవగానే ఫేస్బుక్ మొహం బుక్ ఓపెన్ చేయడం, మొహం బుక్లో గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ. మొహం బుక్ అంటే ఈ ఫేస్బుక్ నిండా గాడ్ బ్లెస్ పెడుతూనే ఉంటారు. దేవుడు బాగా రాయించి పెట్టాడు. తెల్లారు లేచావా, ఫ్రెండ్ కాదు నీకు గుర్తు రావాల్సింది. ఉదయాన్ని ఇచ్చింది ఫ్రెండ్ కాదు. నిద్రలో ఎక్కడున్నావో మనకు తెలియదు, నిద్రపోతాం. ఆ మెలకు ఇచ్చి ప్రాణాన్ని బొందులో ఉంచిన వాడు మీ ఫ్రెండ్ కాదు. ఎవరు ఫ్రెండు కాదు, ఇంటోళ్ళు కూడా కాదు. బొందులో ప్రాణాన్ని ఉంచింది దేవుడు. పడుకోవడం వరకే నీకు తెలుసు, పడుకున్నాక ఏం జరుగుతుందో నీకు తెలియదు. మా దేవుడు జ్ఞానం, కృపగల దేవుడు, దయగల దేవుడు నిన్ను లేపితే నువ్వు లేచావు. లేపింది ఎవరు? దేవుడు. రాత్రుల్లో నీ ప్రాణం పోకుండా బొందులో ప్రాణం ఉంచింది ఎవరు? దేవుడు. శ్వాసాడేలా చేసింది ఎవరు? దేవుడు. గుండె ఆగిపోకుండా చూసుకుంది ఎవరు? దేవుడు. కళ్ళు నిద్రపోతాయి, చెవులు నిద్రపోతాయి, ముక్కు నిద్రపోతుంది, నోరు నిద్రపోతుంది, చేతులు కూడా నిద్రపోతాయి. కాబట్టి హార్ట్ కూడా ప్రభు అందరూ నిద్రపోతున్నాను, నేను కూడా నిద్రపోతాను నాయనా అందనుకోండి. అంతే, శాశ్వత నిద్ర. తల్లి గర్భంలో స్టార్ట్ అయిన ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని జీవితకాలం అంతా కొట్టుకుంటూనే ఉండాలి. చాలామంది గుండె మీద కనికరం లేకుండా ఉంటారు. గుండె విషయంలో మనం కనికరం కలిగి దానికి ఇష్టమైన ఫుడ్డే తినాలి. ఏది పడితే అది నవలు కూడా కంకర మిషన్లాగా అన్ని రకాల ఫుడ్లు నవలేస్తూ ఉంటాం. మన కోరికలు చెప్పుకోము. హార్ట్ జాగ్రత్తగా ఉండాలంటే హార్ట్కు సంబంధించిన హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అందరూ మారాలి. అయితే దేవుడే కదా లేపాడు ఉదయకాలం. ప్రాణాన్ని ఉంచింది, మీ బంధులో ప్రాణం వచ్చింది దేవుడే కదా. మరి ఉదయకాలం లేచినట్టే ఎవరిని స్తుతించాలి, ఎవరితోనూ మాట్లాడాలి? ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. మన కంఠము, ఈ స్వరము వేకువజామున ఇంకెవ్వరికి వినిపించకూడదు, దేవునికి వినబడాలి. లేపినవాడు ఆయనే. 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకుని ఉంటాడట. A man who finds God, మార్నింగ్ లేచి దేవుడిని వెతికితే అద్భుతంగా ఉంటుంది. ఉదయకాలం దేవుడిని వెతికిన వాడికి రోజంతా దేవా సాయం చేయమన్న దేవుడు దొరకడట. దేవుడి సహాయం. అందువల్ల ఉదయకాలం లేవగానే ఫస్ట్ అవర్, ఉదయం అనగానే ఒక ఫ్రెష్ బిగినింగ్. అది ఆ బిగినింగ్ అనేది మనుషులు ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. శంకుస్థాపన చేస్తాం, ఇల్లు కట్టే ముందు మొదటి రాయి ప్రార్థనతో వేస్తాం. ఆ గృహప్రవేశం చేసేటప్పుడు మొదటి అడుగు ప్రార్థనతో రిబ్బన్ కట్ చేస్తాం. ఒక దినాన్ని ఫస్ట్ డే, ద డే యు ఆర్ స్టార్టింగ్ ఎ డే, యు మస్ట్ స్టార్ట్ ఎ డే విత్ ప్రేయర్, ఎండ్ ఎ డే విత్ ప్రేయర్. నీవు దినమును ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. సమ్ పీపుల్ స్టార్ట్ ఎ డే విత్ ఫ్రెండ్, ఎండ్ ఎ డే విత్ ఫ్రెండ్. దట్స్ ఆల్, అవర్ లైఫ్ విల్ బి ఎండ్. కొంతమంది స్నేహితులతో దినాన్ని ప్రారంభిస్తారు, స్నేహితులతో దినాన్ని ముగిస్తారు. ఇక మన జీవితం అంతమవుతుంది. బికాజ్ ద ఫ్రెండ్ డజంట్ గివ్ యు ఎ డే, గాడ్ ఇస్ గివింగ్ యు ఎ డే. ఎందుకంటే స్నేహితుడు నీకు ఆ దినాన్ని ఇవ్వలేదు, దేవుడే నీకు ఆ దినాన్ని అనుగ్రహించాడు. యువర్ ఫ్రెండ్ డిడ్ంట్ గివ్ ఎనీ లైఫ్, గాడ్ ఇస్ ద వన్ హూ గేవ్ యు లైఫ్. ఇక స్నేహితుడు నీకు జీవితాన్ని ఇవ్వలేదు, దేవుడే నీకు జీవితాన్ని అనుగ్రహించాడు. వేకువజామున నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి వేకువజామున నీ కంఠస్వరం ఎవరికి వినబడాలి? దేవునికి. ఎవరు స్తుతించాలి? దేవుడిని స్తుతించాలి. లేచిన వెంటనే దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఈ రోజుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే అని స్తుతించాలి. 99 ఏళ్ళు బతికిన ఒక వృద్ధురాల దగ్గరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడు, అమ్మ ఏంటి నీ రహస్యం, ఏం చేస్తావు ఉదయకాలం, ఏం తింటావు? మీరందరూ తిన్నదే నేను తింటున్నా అని చెప్పింది. అయినా మరి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, కూర్చోగలుగుతున్నావు, చెవులు వినబడుతున్నాయి, ఇంత నీ రహస్యం ఏంటో చెప్పమ్మా, అసలు ఏం చేస్తావు, అసలు ఎలా ప్రారంభిస్తావు దినాన్ని అంటే ఆమె సింపుల్గా చెప్పింది. అలా మెలకు రాగానే మొట్టమొదటిగా నేను ఆయన్ని పిలుస్తాను అని. ఎవరండి? మీ ఆయన అంటే, మా ఆయన ఎప్పుడో పోయాడు అని చెప్పింది. మరి ఎవరిని పిలుస్తావమ్మా అని చెప్పంటే, నా ప్రభుని పిలుస్తాను. ఎవరిని పిలుస్తామండి? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే. దేవా దినమును బట్టి నీకు స్తోత్రం. గివ్ మీ వన్ మోర్ డే.
మరొక దినము నాకు Lord, అనుగ్రహించు. I thank you so much for this day. Give me one more day. ఈ దినమును ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మరొక దినాన్ని నా జీవితంలో దయచేయము. One more day. I'm not asking so many days, but give me one more day in my life. నా జీవితంలో ఒకే ఒక దినం మరొక దినం ఇవ్వు ప్రభా. ఎక్కువ దినాలు అడగలేదు, ఒక్క దినం Thank you మాత్రమే. for this day. ఈ రోజును బట్టి నేను స్తుతిస్తున్నాను. Give me one more day. మరొక రోజు నాకు ఇవ్వండి. She told, that is my secret. Every day morning I'll praise God, I'll worship God. ప్రతిరోజు ఉదయకాలం ఆ విధంగా దేవుని స్తుతిస్తాను, ప్రార్థిస్తే ఆరాధిస్తాను. Then I'll ask God, give me one more day in my life. నా జీవితంలో మరొక దినాన్ని ఇవ్వండి ప్రభు అని అడుగుతాను. In that way she got 99 years. ఆ విధంగా ప్రార్థించి 99 సంవత్సరాలు జీవించింది. ప్రభువా, ఈ దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు మరొక్క దినం ఇవ్వరు ప్రభు అని ఒక్క దినం అని అడిగి 99 ఏళ్ళు కొట్టేసింది దేవుని దగ్గర నుండి. అర్థం చేసుకోండి. మనమైతే ఏమడుగుతాం, ప్రభు ఇంకొక 30 ఏళ్ళు ఇవ్వు నాయన, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభు ఒక 50 ఏళ్ళు బతికి కృపనివ్వు నాయన అంట. 100 ఏళ్ళు ఇవ్వండి ప్రభు, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వండి ప్రభు. కానీ ఆమె ఒక్కరోజు అడిగింది, ఈ రోజు ఇచ్చినందుకు స్తోత్రం, మరొక రోజు కూడా ఇవ్వు నాయన అని. నేను అనుకుంటున్నాను ఆమె ప్రార్థన దేవదూత అక్కడ గోడ మీద రాసి ఉంటుంది. ఆమె రిక్వెస్ట్ ఏంటంటే, లార్డ్ షీఈ్ ఆస్కింగ్ వన్ మోర్ డే అని. ఆమె భర్త చనిపోయాడు 70 ఏళ్ళకి. ఒక 5 ఏళ్ళు పోయాక ఆమెను తీసుకురమ్మని దేవుడు చెప్పాడు అనుకోండి, దూత వస్తుంది. ఆమె రిక్వెస్ట్ ఏంటో కూడా ముందు రిక్వెస్ట్ తీర్చు, ఆమె ప్రార్థన రిక్వెస్ట్ ఏదో అడిగి ఉంటుంది, ఆ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు తీసుకురమ్మని. దూత వచ్చి అక్కడ చూడగానే గోడ మీద ఏముంది, గివ్ మీ వన్ మోర్ డే అని. దూత మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఏంటి తీసుకురాలేదు ముసలిదాన్ని అంటే, ప్రభు ఆమె ఇంకొక రోజు అడిగింది అని. అయితే రేపు వెళ్ళు. దూత వెళ్తే మళ్ళీ అక్కడేముంది, ఇంకొక రోజు అని ఉంది. సో దూత ఎప్పుడు వచ్చినా అక్కడేమని ఉంది, గివ్ మీ వన్ మోర్ డే, గివ్ మీ వన్ మోర్ డే అని ఉంది. కాబట్టి దూత వెనక్కి వెళ్ళడమే. దేవుని బిడ్డలారా, ఇట్ మే బి అన్ ఎగ్జాంపుల్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది మాత్రం జరిగింది ఆమె జీవితంలో. 99 ఏళ్ళు మాత్రం బ్రతికింది. గోడ మీద రాయడం అవన్నీ నేను ఉదాహరణ చెప్పాను మీకు. అయితే ఆమె ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడు. సో ఆమె అంటుంది, మరి ఇంకెన్నాళ్ళు బతకాలంటే, ఇంకెందుకు నాయన ఈ పాపలోకంలో, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మా ఆయన్ని తీసుకెళ్ళాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు తీసుకెళ్ళడం. కొంచెం దేవుడిని జ్ఞాపం చేయండి. మీ ప్రార్థనలో నా గురించి జ్ఞాపం చేసుకునేవనంటే, ప్రభువా వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడట, ఇవి కూడా వెళ్ళాలంట, త్వరగా పంపించు నాయన అని ప్రార్థన చేయమంటుంది ఆవిడ. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత ఆళ్ళు ఉన్నా మనకు ఒకరోజు విసుగు అనిపిస్తుంది అని చెప్పి యవనస్తులు ఇప్పుడే విసిగిపోకండి. మీరు చాలా జీవించి దేవుని మహిమ కొరకు మీరు బ్రతకాలి. 99 ఏళ్ళు సేవ చేయండి. 90 ఏంటి, 100 కూడా చేద్దరు. కానీ ఒకళ్ళు ప్రభు అక్కడ వస్తే అందరం కలిసిపోదాం. మీరు సేవ చేయాలి. ఏ ఒత్తిడి వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా, అదిగో హుసేన్ సాగర్, ఇదిగో ఉరితాడు, అదిగో రైలు పట్ట, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అటువంటి ఆలోచనలు రానివద్దు. నేను చస్తా అని మాటలు అనకూడదు. ఆ మాట అన్నారంటే దురాత్మ వాసనలు బట్టి వస్తుంది. మీరు పిల్లిని పిలవకుండానే చేపలకు వస్తుంటే పిల్లులు వచ్చేస్తాయి పక్కే వీధిలో నుండి. ఎలా వచ్చాయంటే వాటికి వెల్కమ్ చెప్పనక్కర్లా, ఇన్విటేషన్ కార్డు ఇవ్వనక్కర్లా, చేప వాసన చూసి వచ్చాయి. అలాగే దెయ్యాలు మీ మాట వాసన బట్టి వచ్చేస్తాయి. నేను చస్తా అని ఆత్మహత్య చేసుకుంటే బాగుండే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు అనుకుంటాయంటే ఈరోజు ఎవరు మనకు దొరకలేదే అని. సడన్గా ఒక పిల్ల దెయ్యం వింటుంది, అదిగోవే మన టికెట్ మాట్లాడుతుంది ఆ పక్కన. ఇప్పుడే విన్నాను, నేను చస్తే బాగుండని చెప్పింది ఆ వంటగదిలో. పరిగెత్తుకుని వస్తాయి దురాత్మ, ఆ వ్యక్తి దేహంలో ప్రవేశిస్తాయి. ఇంకా అక్కడి నుండి ఆమె ఏ న్యూస్ పేపర్ తీసినా మంచి విషయాలు గుర్తురావు, పోయిన వాళ్ళే గుర్తొస్తుంటారు. వాళ్ళు అలా పోయారు, వీరు ఇలా ఆత్మహత్య చేసుకున్నారని. దాని గురించి ఆలోచించి అలా చనిపోతే అప్పుడు మా ఇంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు ఊరు వాళ్ళందరూ. అప్పుడు నేను చనిపోయాను తెలుసుకుంటే పేపర్లో వాళ్ళు ఊహించుకుంటారు అవన్నీ. అందరూ కూడా నేను కుక్క పిల్లవ అలా అనిపించుకోవడానికి చొచ్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 చొ అనడానికి కోసం నీ ప్రాణాన్ని తగలెడతావా? నిండు జీవితాన్ని నాశనం చేస్తావా? ఊరందరూ అంట అది కుక్క పిల్లలు అంటారు, నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి ఎవరో చొచ్చొచ్చొచ్చ అంటారని సానుభూతి కొరకు చావకండి. సానుభూతి కొరకు చనిపోయేవారు ఎవరు ఏమన్నా చావకూడదు. చావు అని చెప్పినా నువ్వు చావు, నేను చావనని చెప్పాలి. నీకు అంత అర్జెంట్ అయితే నువ్వు పోతావేమో, కానీ నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, నేను బ్రతుకుంటా క్రీస్తే అని చెప్పాలి. అంత ధైర్యంగా మీరు మాట్లాడి దేవుని కనపరచాలి. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.